ములుగు జిల్లా ఏటూరు నగరం ఐటీడీఏ ఆవరణలో ఆదివాసుల ఎరుకల సంఘం రాష్ట్ర నాయకుడు లోగిని రాజు హెచ్పిఎన్ ఛానల్ తో మాట్లాడుతూ మా యొక్క ఆదివాసీ బిడ్డలమైనటువంటి ఎరుకల బిడ్డలను ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు లోగిని రాజు డిమాండ్ చేశారు. మా యొక్క ఎరుకల బిడ్డలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని మరియు ఐటీడీఏ నుంచి మాకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు మరియు మా యొక్క కులదేవత అయినటువంటి ఎరుకల నాంచారమ్మ పెద్ద జాతర జరుగుతుంది కానీ ప్రభుత్వం మా యొక్క నాంచారమ్మ ఆలయానికి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు మరియు మా యొక్క ఆదివాసి బిడ్డలమైనటువంటి ఎరుకల నాయకులకు ఇప్పటి వరకు రాజకీయంలో ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు, టికెట్ కూడా ఇవ్వలేదు. రాజకీయంలో మాకు రానివ్వడం లేదంటే మాకు బాధగా ఉందని లోకిని రాజు డిమాండ్ చేశారు. మా యొక్క ఆదివాసి ఎరుకల సంఘం నాయకులు ఇప్పటి నుంచి మన కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. మా యొక్క ఆదివాసీ బిడ్డలం ఎరుకల కులస్థలం అందరం మా కవితకు తప్పకుండా మద్దతిస్తామని మరియు మా ఎరుకల ఆదివాసీ బిడ్డలం ఎరుకల కులస్థలందరం ఏకమై కవితకు రాజకీయంలో కూడా మా ఎరుకల కులస్థలకు టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కూడా రాజకీయ రంగంలో తప్పకుండా ఉంటామని టికెట్ కూడా ఆశిస్తామని మా యొక్క కవితకు తప్పకుండా పార్టీని ముందుకు నడిపిస్తామని లోగిని రాజు డిమాండ్ చేశారు. మరియు ములుగు జిల్లా మంత్రి అయినటువంటి మంత్రి సీతక్క ఆదివాసీ ఎరుకల బిడ్డలకు ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధిని చేకూర్చలేదని మరియు ఐటీడీఏ నుంచి కూడా ఎరుకల బిడ్డలకు ఎలాంటి న్యాయం జరగలేదని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మన ప్రభుత్వానికి కావచ్చు, మంత్రి మా సీతక్క మరియు ములుగు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క ఒక్కటే విన్నపం, మా ఆదివాసీ ఎరుకల బిడ్డలకు అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చాలని మరియు మా యొక్క కులదైవమైనటువంటి దేవత ఎరుకల నాంచారమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయాలని ఆదివాసీ రాష్ట్ర ఎరుకల రాష్ట్ర నాయకుడు లోకిని రాజు హెచ్పిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది. నాయకులందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే మేము ఇప్పుడు ఏదైతే కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఎరుకల నాంచారమ్మ దేవాలయాన్ని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలము రామజపురం గ్రామం నిర్మించారు. అట్టి యొక్క జాతరను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మేము అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏటునగరం మండలంకు అలాగనే రాజపేట మంగపేట మండలానికి కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. అందులో భాగంగా ఈరోజు మా యొక్క కుల సమస్యల మీద ఏటునగరంలో ఐటీడీ ఆఫీసులో మాకున్నటువంటి సమస్యలు పరిష్కారం కొరకు మేము మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియజేయడానికి ప్రభుత్వానికి వినిపించే విధంగా చెప్పడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మంత్రులు ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఆదివాసులలో ఒక తెగ ఆదివాసి ఎరుకల తెగ ఉన్నటువంటి రాష్ట్రంలో మరి కోయ గోండు లంబాడ నాయకపు తర్వాత ఆదివాసి ఎరుకల తెగ మాత్రమే అత్యధికంగా జనాభా కలిగినటువంటి తెగ. మా యొక్క కుల వృత్తులు తట్టలు బుట్టలు అల్లుకోవడం, పందులు పెంచుకోవడం, సో చెప్పుకోవడం అవి కూడా మారుతున్న కాలాన్ని బట్టి ప్రైవేటీకరణ ప్రపంచీకరణ పేరు మీద ప్లాస్టిక్ వ్యవస్థలు వచ్చిన తర్వాత తట్టలు బుట్టలు అల్లినా కొనేవాళ్ళు లేకుండా పోయింది. రెండోది పందులు పెంచుకుందానుకున్న ఈ గ్రామ పంచాయత్ చట్టాల వల్ల పందులను కూడా అంటువ్యాధుల పేరు మీద ఆ పందులను కూడా తొలగించేటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అలాగనే సోజేపటువంటి మా ఆడపడులకు ఉన్నటువంటి ఏకైక మార్గం అది కూడా ఇప్పుడు బ్రాహ్మణ వైశ్యము అదపై ఇక వేరే పంచాంగ రూపంలో అది వెళ్ళిపోయింది. కాబట్టి మాకు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో మాకు బతకడానికి మా కులానికి ఎటువంటి ఆధారం లేదు. ఇతర తెగలకి కుల వృత్తులు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళకు కేవలం వాళ్ళు భూమి దున్నుకోవడం, భూమిని సంపాదించుకోవడం, పోడు భూములు కానీ పట్ట భూములు కానీ బంజరు భూములు కానీ సీలింగ్ భూములు కానీ ఈ భూములు ఎన్ని రకాల భూములు ఉన్నాయి అన్ని రకాల భూములు ఇలా కోయ గోండు లంబాడ అటువంటి తెగలకే వందల ఎకరాల కొద్దీ 20 ఎకరాలు 30 ఎకరాలు చొప్పున వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అందుకనే ఆ భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా వాళ్ళు ముందున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. మేము అదే అంటున్నాం, ఇప్పుడు మాకు ఎటువంటి భూములు మా కులవృత్తులు కోల్పోయినాయి. మరి రాష్ట్ర బడ్జెట్ ఏదో 10 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు కదా, ఒక్క రూపాయి కూడా మాకు అందట్లేదు. ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మా ఒక్కడు కూడా మాకు రావట్లేదు. ఇలా మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మాకు రావట్లేదు. కనీసం అవుట్సోర్స్ ఉద్యోగం కూడా మాకు ఎక్కడ కూడా లేదు. ఉదాహరణకు ఐటీడీ తీసుకుందాము, ఇప్పుడు ఏటునగర్ ఐటీడీ ఉన్నది, ఇలా ఒక్క అవుట్సోర్స్ ఉద్యోగం కూడా మా ఎరుకల బిడ్డకు లేదు. అలాగే ఇక్కడ ఐటీడీ ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, ఇలా యూనివర్సిటీ మురుగులో యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ సంస్థలలో ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని సంస్థలు ఉన్నా ఆ సంస్థలలో మాత్రము మా ఆదివారికి బిడ్డ ఒక్క ఉద్యోగం లేదు.
అంటే ఏంది అని మేము బాధపడుతున్నాం. అంటే ఇప్పుడు కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఉపాధి తీసుకొని పోతూ ఉంటే, మరి ఐటీడీ సంపద బడ్జెట్ మొత్తం వాళ్ళకే పోతూ ఉంటే, ఇలా ప్రభుత్వాలు వాళ్ళకే వక్తాలు పడుతూ ఉంటే, ఇలా రాజకీయాలు కూడా వాళ్ళకే వెళ్ళిపోతూ ఉంటే, మరి ఈ రాష్ట్రంలో మేము ఉన్నామా లేనట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కొంచెం ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం, మేము కూడా ఇంతో అంత బతుకుతా ఉన్నాం, మాకు ఆత్మాభిమానం ఉన్నది, కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా మేము కిస్తులు కడుతున్నాం కదా, ఇంటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, బట్టలు కొంటున్నాము, బంగారం కొంటున్నాము, ఏదో వస్తు రూపకంగా చేసి రూపకంగా ప్రభుత్వం ఏదైనా పోతుంది కదా. మరి అలాగే ఒక రూపాయి కూడా మాకు ఖర్చు పెట్టినప్పుడు మరి ప్రభుత్వాలు ఉండి దేని కానీ అంటున్నా, ఇలా బడ్జెట్ దేనికి పెడుతున్నారు? అది కేవలం అభివృద్ధి చెందినటువంటి గిరిజనుల కోసమే బడ్జెట్ పెడతా ఉన్నారు. ఎవరైతే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారో, ఆదివాసులు ఉన్నారో, వాళ్ళ కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మాకు ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చినట్టు దాఖలు లేదు, మాకు రూపాయి రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు మరి వెంటనే ఎరక జాతిని గుర్తించి మా ఎరక జాతి అభివృద్ధి కోసము ఖచ్చితంగా మీరు ఒక చెవెళ్ళ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చారు, ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు ఇస్తున్నారు, అది వెంటనే అమలు చేసి మా జాతికి న్యాయం చేయని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగనే ఏదైతే కాకతీయరాలు నిర్మించినటువంటి నాంచారమ్మ దేవాలయం ఉన్నది, అదే కాకతీయ కాలంలో సమ్మక్క సారలమ్మ అనే వీర వనితల యొక్క దేవులను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. ఇప్పుడు పూర్వంలో ఆ సమ్మక్క సారలమ్మకి దేవుడు చెప్పేటువంటి సంస్కృతి సాంప్రదాయం మా కులంలో పుట్టింది. అది ఆదివాసి ఎరకల జాతి కులంలో పుట్టినటువంటి ఏది చెప్పేటువంటిది, అంటే దేవుడు చెప్పేటువంటి పరిస్థితి మా కులంలో పుట్టింది. మా పూర్వీకులు కూడా నెలల ముందు వచ్చి సమ్మక్క సారక్క మొక్కేటువంటి పరిస్థితి ఆ రోజు కనపడ్డది. కానీ అదే మరి కోటి దేవతలకు చెప్పినటువంటి ఎరకల నాంచారమ్మ దేవతని మరి కాకతీయ రాజులు ములుగు జిల్లా వెంకటపూర్ మండలము రామంజపురం గ్రామంలో కట్టినటువంటి గుడిని మా తాత ముత్తాతలు గుర్తించకపోవడం అనేది మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా మేము అందరం దాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం 2017 నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఎరకల నాంచారమ్మ జాతరను మేము జరిపిస్తూ ఉన్నాం. మాకు ఒక్క రూపాయి కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలే, జిల్లా కలెక్టర్ కానీ ఐటీడీ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు అటు జీవో ఇచ్చి కనీసం ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తూ ఉన్నది, ఓ టెంట్లు లేవు, ఓ నీళ్లు లేవు, ఓ భోజనాలు లేవు, సగం రోడ్ సౌకర్యం లేదు. మేము ప్రతిసారి మేము చెప్తా ఉన్నాం కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అదే సమ్మక్క సారక్క ఉన్నది, అదే శివలారు మహారాజు ఉన్నారు, అదే కొమరం భీం ఉన్నది, అదే నాగదేవత ఉన్నది, అదే సెంచలక్ష్యం ఉన్నది, అదే నాగపులకు నల్లపోషమ్మ ఉన్నది. రకరకాలుగా ఆదివాసి గిరిలకు దేవుళ్లకు ప్రభుత్వాలు ఎన్నో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు మరి ఆదివాసి మరి ఎరకల బిడ్డ మా కులదేవత నాంచారమ్మను మరి కాకతీయాలు గుర్తించేటువంటి ఆ దేవతకిని ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు కదా, ఇది న్యాయమే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు కానీ కొంచెం దయించి మరి అక్కడ ఉన్నటువంటి జాతరకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఎక్కడో జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉన్నారు, ఇక్కడ సిద్దిపేట నుంచి వస్తూ ఉన్నారు, మహారాష్ట్ర నుంచి కూడా వస్తూ ఉన్నారు, అంటే 3-4 రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం 1000 మంది వస్తూ ఉన్నారు. కనీసం మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు లేవా, పాలకులు లేరా, ఇంత అన్యాయం అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. దయచేసి ఈసారి దయించి కనీసం మాకు మంచినీళ్ళు, టెంట్లు, కొంచెం భోజన వసతులు అవన్నీ కల్పిస్తే మరి కొంచెం బాగుంది చెప్పేసి నేను ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి అట్లనే శ్రీమతి సీతక్క గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై ఎరుకల, జై తెలంగాణ, జై తెలంగాణ.